హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈరోజు హనుమాన్ రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే ప్రీమియర్ షో చూసి వస్తున్నా. ఫ్రెండ్స్, హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఒక విలన్ ఇంట్రడక్షన్ చూపిస్తారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నెక్స్ట్ హీరో విషయంకి వస్తే, హీరో ఒక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ. అంటే ఒక బాధ్యత లేని ఒక కుర్రాడు అనమాట. కానీ ఆ కుర్రాడిని బాధ్యతగా చూసుకునే ఒక అక్క ఉంటుంది అనమాట. ఎవరో కాదు, మన వరలక్ష్మి శరత్ కుమార్. తర్వాత ఈ కుర్రాడికి బాధ్యత అనేది ఎలా వచ్చింది, ఇతను ఈ దొంగతనాలు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడు కదా, కానీ అతనికి ఎలా మార్పు వచ్చింది, తను ఆ ఊరి జనాలను ఎలా కాపాడాడు అనేది మెయిన్ సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీలో మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఒక మణి దొరికిద్ది అనమాట హీరోకి. ఆ హీరో ఆ మనీతో ఏం చేస్తాడు, ఆ మనీ ఎలా పనిచేసింది, ఆ మనీ పవర్ ఏంటి అనేది సినిమాలో మనం చూడాల్సిందే. సో సినిమా అయితే నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపరు, సెకండ్ హాఫ్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. టోటల్గా సినిమా చూసినట్లయితే అబవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా హీరోకి అయితే మంచి పేరు వస్తుంది. కుర్రాడికి మనం ఇంద్రా సినిమాలో చూసుంటాం, నేను నన్నానమ్మా అని చెప్పేసి వస్తాడు కదా చిన్న పిల్లాడు. ఆ చిన్న పిల్లాడే ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు అనమాట. సో సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్ గా గుంటూరు కారం హనుమాన్ సినిమా అనేది రేపు రిలీజ్ అయితే ఆల్మోస్ట్ ఎక్కువ థియేటర్లు కూడా గుంటూరు కారంకి బ్లాక్ చేసినట్టు మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. సో హనుమాన్ సినిమాకి చాలా థియేటర్స్ లో అవకాశం లేదు కాబట్టి ముందుగానే ప్రీమియర్ షో అని చెప్పేసి చాలా థియేటర్స్ లో వేశారు. సో అదైతే బిజినెస్ థాట్ అనే చెప్పొచ్చు. బిజినెస్ ఆలోచిస్తారు ఎవరైనా, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు. సో ముందుగా రిలీజ్ చేయడం కూడా వాళ్ళకి ఖచ్చితంగా కొంత అమౌంట్ తెచ్చి పెట్టద్దు కాబట్టి మంచి డెసిషన్ తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను ఇచ్చే రేటింగ్ అయితే సినిమాకి 2.7/5 ఇస్తాను. మిగిలిన సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరో రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.